హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో సాఫ్ట్ ఇడ్లీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఇడ్లీ ఎంతో సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా, నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుంది. మరి ఈ టేస్టీ ఇడ్లీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ మినప్పప్పుని తీసుకొని బాగా వాష్ చేసి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. మినప్పప్పులో బోన్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసి డైజెషన్ని మెరుగుపరిచే శక్తి ఉంటుంది. ఇది హార్ట్ హెల్త్ని, స్కిన్ని మెరుగుపరుస్తుంది. ఇలా 6 గంటలు బాగా నానబెట్టిన మినప్పప్పును ఒకసారి బాగా వాష్ చేసి మిక్సర్ గ్రైండర్లోకి తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్కి సగం గ్లాస్ ఉడికించిన అన్నాన్ని వేసుకుని ఒకసారి మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నీళ్లను వేసి మళ్ళీ ఒకసారి ఫైన్గా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ పలుచని కన్సిస్టెన్సీలో ఉండకూడదు, థిక్ కన్సిస్టెన్సీలో వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనం చేసే ఇడ్లీలు అనేవి ఎంతో సాఫ్ట్గా వస్తాయి. థిన్ కన్సిస్టెన్సీలో ఉంటే ఇడ్లీలు అనేవి బాగా రావు. ఇప్పుడు ఒక బౌల్లో ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ క్వాంటిటీలో 3 గ్లాసుల ఇడ్లీ రవ్వను వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. దీన్ని ఎలా వాష్ చేసుకోవాలి అంటే ముందుగా వాటర్ వేసి దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వాష్ చేసుకొని 2 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసి అప్పుడు రవ్వ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది, వాటర్ అంతా పైకి వస్తుంది. ఆ వాటర్ని మనం దాన్ని వడగట్టుకోవాలి. ఇలా 2-3 సార్లు రవ్వని బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఇడ్లీ అనేది ఎంతో సాఫ్ట్గా వస్తుంది మరియు ఇడ్లీ రవ్వ పిండి అనేది బాగా పొంగుతుంది. పిండిని ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. అంటే ఓవర్ నైట్ అంతా ఈ పిండిని పులియబెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పిండి కాస్త పొంగి ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత ఉప్పు, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకొని దీన్ని 1 నిమిషం పాటు మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్రను నూనెతో గ్రీస్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి. మొత్తం ఫిల్ అయ్యేటట్టు కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం తక్కువగానే ఫిలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇడ్లీ ఉడికినప్పుడు పూర్తిగా పొంగిపోయి బయటికి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ అవైలబుల్లో ఉంటే ఇడ్లీ కుక్కర్, లేకుంటే ఇడ్లీ పాత్రను పెట్టుకొని అందులో 2.5 గ్లాస్ నీళ్లను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు నీళ్ళను బాగా ఉడికించుకున్న తర్వాత మనం వేసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలను ఇందులో పెట్టుకొని 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఇడ్లీలన్నీ ఉడికిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని ఇడ్లీ ప్లేట్స్ నుంచి ఇడ్లీని సపరేట్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ, సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీలు రెడీ అయిపోయాయి. అచ్చం హోటల్ స్టైల్లో ఎంతో సాఫ్టీ, ఎంతో టేస్టీగా ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయి. ఈ పర్ఫెక్ట్ కొలతల్ని ఫాలో అయితే ఎంతో టేస్టీ, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంతో స్పాంజీ ఇడ్లీ రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.